సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో హీరో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అటు మోహన్ బాబు సైతం తమకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని లేఖ ద్వారా రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్, అతడి భార్య మౌనికపై కేసు నమోదైంది. తన ప్రాణానికి ముప్పు ఉందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తనపై తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని, ఎవరిపై ఆధారపడకుండానే స్వతంత్రంగా సమాజంలో గౌరవంగా బతుకుతున్నామని అన్నారు. ఆర్థిక స్థాయం, ఆస్తుల కోసం కుటుంబంపై ఆధారపడలేదని, తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఈ వివాదంలో తన 7 నెలల కూతుర్ని సైతం లాగడం ఎంతో అవమానీయ ఘటనని, ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలను లాగొద్దని ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. మంచు మనోజ్ తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలిపే సాక్ష్యాలను అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు. దీంతో మంచు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తానెప్పుడూ సత్యం, న్యాయం, కుటుంబ ఐక్యత కోసమే నిలబడతానని, చిన్నతనంలోనే తన తండ్రి దార్శనికత తనలో స్ఫూర్తి నింపిందని, ఇప్పటికీ అదే తనకు మార్గదర్శకమని అన్నారు. ఇది వారసత్వం లేదా ఆస్తికి మాత్రమే సంబంధించిన విషయం కాదని, నిజం, న్యాయానికి సంబంధించినదని అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారని నమ్ముతున్నానని, న్యాయం గెలుస్తుందనే ఆశిస్తున్నానని అన్నారు. తనకు, తన కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలని, న్యాయం కోసం పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని ట్వీట్ చేశారు మంచు మనోజ్. సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో హీరో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అటు మోహన్ బాబు సైతం తమకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని లేఖ ద్వారా రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్, అతడి భార్య మౌనికపై కేసు నమోదైంది. తన ప్రాణానికి ముప్పు ఉందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తనపై తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని, ఎవరిపై ఆధారపడకుండానే స్వతంత్రంగా సమాజంలో గౌరవంగా బతుకుతున్నామని అన్నారు. ఆర్థిక స్థాయం, ఆస్తుల కోసం కుటుంబంపై ఆధారపడలేదని, తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఈ వివాదంలో తన 7 నెలల కూతుర్ని సైతం లాగడం ఎంతో అవమానీయ ఘటనని, ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలను లాగొద్దని ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. మంచు మనోజ్ తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలిపే సాక్ష్యాలను అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు. దీంతో మంచు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తానెప్పుడూ సత్యం, న్యాయం, కుటుంబ ఐక్యత కోసమే నిలబడతానని, చిన్నతనంలోనే తన తండ్రి దార్శనికత తనలో స్ఫూర్తి నింపిందని, ఇప్పటికీ అదే తనకు మార్గదర్శకమని అన్నారు. ఇది వారసత్వం లేదా ఆస్తికి మాత్రమే సంబంధించిన విషయం కాదని, నిజం, న్యాయానికి సంబంధించినదని అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారని నమ్ముతున్నానని, న్యాయం గెలుస్తుందనే ఆశిస్తున్నానని అన్నారు. తనకు, తన కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలని, న్యాయం కోసం పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని ట్వీట్ చేశారు మంచు మనోజ్. సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో హీరో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అటు మోహన్ బాబు సైతం తమకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని లేఖ ద్వారా రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్, అతడి భార్య మౌనికపై కేసు నమోదైంది. తన ప్రాణానికి ముప్పు ఉందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తనపై తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని, ఎవరిపై ఆధారపడకుండానే స్వతంత్రంగా సమాజంలో గౌరవంగా బతుకుతున్నామని అన్నారు. ఆర్థిక స్థాయం, ఆస్తుల కోసం కుటుంబంపై ఆధారపడలేదని, తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఈ వివాదంలో తన 7 నెలల కూతుర్ని సైతం లాగడం ఎంతో అవమానీయ ఘటనని, ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలను లాగొద్దని ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. మంచు మనోజ్ తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలిపే సాక్ష్యాలను అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు.
దీంతో మంచు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తానెప్పుడూ సత్యం, న్యాయం, కుటుంబ ఐక్యత కోసమే నిలబడతానని, చిన్నతనంలోనే తన తండ్రి దార్శనికత తనలో స్ఫూర్తి నింపిందని, ఇప్పటికీ అదే తనకు మార్గదర్శకమని అన్నారు. ఇది వారసత్వం లేదా ఆస్తికి మాత్రమే సంబంధించిన విషయం కాదని, నిజం, న్యాయానికి సంబంధించినదని అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారని నమ్ముతున్నానని, న్యాయం గెలుస్తుందనే ఆశిస్తున్నానని అన్నారు. తనకు తన కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలని, న్యాయం కోసం పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని ట్వీట్ చేశారు మంచు మనోజ్. సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్య ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో హీరో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అటు మోహన్ బాబు సైతం తమకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని లేఖ ద్వారా రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్, అతడి భార్య మౌనికపై కేసు నమోదైంది. తన ప్రాణానికి ముప్పు ఉందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. తనపై తన భార్యపై చేసిన ఆరోపణలు పూర్తిగా కల్పితమని, ఎవరిపై ఆధారపడకుండానే స్వతంత్రంగా సమాజంలో గౌరవంగా బతుకుతున్నామని అన్నారు. ఆర్థిక స్థాయం, ఆస్తుల కోసం కుటుంబంపై ఆధారపడలేదని, తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఈ వివాదంలో తన 7 నెలల కూతుర్ని సైతం లాగడం ఎంతో అవమానీయ ఘటనని, ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలను లాగొద్దని ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. మంచు మనోజ్ తనపై వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలిపే సాక్ష్యాలను అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నానని ట్వీట్ చేశారు. దీంతో మంచు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. తానెప్పుడూ సత్యం, న్యాయం, కుటుంబ ఐక్యత కోసమే నిలబడతానని, చిన్నతనంలోనే తన తండ్రి దార్శనికత తనలో స్ఫూర్తి నింపిందని, ఇప్పటికీ అదే తనకు మార్గదర్శకమని అన్నారు. ఇది వారసత్వం లేదా ఆస్తికి మాత్రమే సంబంధించిన విషయం కాదని, నిజం, న్యాయానికి సంబంధించినదని అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తారని నమ్ముతున్నానని, న్యాయం గెలుస్తుందనే ఆశిస్తున్నానని అన్నారు. తనకు తన కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న వారికి ధన్యవాదాలని, న్యాయం కోసం పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటానని ట్వీట్ చేశారు మంచు మనోజ్. సీనియర్ హీరో మంచు మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన విభేదాలు ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు చేరాయి. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తమపై దాడి చేశారని, తనకు తన భార్య ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో హీరో మంచు మనోజ్ సోమవారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అటు మోహన్ బాబు సైతం తమకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని లేఖ ద్వారా రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మంచు మనోజ్, అతడి భార్య మౌనికపై కేసు నమోదైంది. తన ప్రాణానికి ముప్పు ఉందని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు